సో కాబట్టి మనము చేసే తప్పు ఏంటంటే, ముఖ్యంగా భారతదేశం చేసే తప్పు, అందులో సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేసే తప్పు ఏంటంటే, ఇది ఒక భారత్ పాకిస్తాన్ సమస్యలాగా మనం చూడటం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి దూరదృష్టి పోయి అది దురదృష్టి అవుతుంది అన్నట్టు. అసలు సమస్యనికి మూల కారణం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలంటే దాని సమస్య అది ఇస్లాం ఒక తీవ్రవాదం. ఇస్లాం మతం వేరు, ఇస్లాం తీవ్రవాదం వేరు. వేరువేరుగా చూసినప్పుడే మనకి అర్థమవుతుంది. ఆ తీవ్రవాదం ఎప్పటి నుంచి మొదలైంది? ఈరోజు కాదు, 1947లో పాకిస్తాన్ మొదలైనప్పుడు కాలేదు. అది 711 ఏది మొహమ్మద్ బిన్ ఖాసిం మొట్టమొదటిసారి భారతదేశం మీద దురాక్రమణ చేసినప్పటి నుంచి అది జరుగుతూనే వస్తూ ఉంది. ఆ తర్వాత ఈరోజు పహల్గాము ఇది ఒక చివరి సంఘటన కాదు, లేకపోతే మొదటి సంఘటన కాదు, ఇది ఒక ప్రవాహం. ఈ ప్రవాహాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే దానికి మనం దాని మీద దృష్టి పెట్టాలి. తర్వాత మీ నేపథ్యం ఇదొక నేపథ్యం.